18th ఫిబ్రవరి 2026న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో చంద్రకళ, బూరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు కుమ్మేరా మల్లన్న దేవాలయం దర్శనం కోసం వెళ్ళారు. వారి చెప్పిన ప్రకారం శ్రీనివాస్ రెడ్డి డబ్బు అడగడం మరియు వారిని ఆపడం జరిగింది అని చెప్పారు. దర్శనం కోసం డబ్బు ఇవ్వలేని చెప్పినప్పుడు ఇవ్వలేదని చంద్రకళ చెప్పగా శ్రీనివాస్ రెడ్డి వారితో వివాదం చేసి అశ్లీల్ భాషలో తిట్టడం జరిగింది. దేవాలయం పూజారి పెద్ద శైలు యాదవ్ చెప్పిన ప్రకారం వారు బ్యారికేడ్ను దాటడానికి ప్రయత్నించినప్పుడు పెద్ద జనాలు దర్శనం కోసం నిలబడి ఉన్నారు కాబట్టి క్యూ లైన్లో ముందుకు వెళ్ళమని చెప్పినట్టు తెలిపారు. తర్వాత చంద్రకళ తన కుటుంబం సభ్యులతో కిందకి వచ్చి తన కుమారుడు గణేష్కు ఫోన్ చేసి ఈ ఘటన గురించి చెప్పింది. దాని తర్వాత ఆ రోజు 18th ఫిబ్రవరి 2026 సాయంత్రం 4 గంటలు సమయంలో గణేష్ కుమేరా గ్రామం వార్తలు వాట్సాప్ గ్రూప్లో శ్రీనివాస్ రెడ్డిని అశ్లీల్ భాషలో తిట్టుతూ తన స్వరంతో ఒక ఆడియో మెసేజ్ పోస్ట్ చేశాడు. ఈ మెసేజ్ను నరేష్ విని శ్రీనివాస్ రెడ్డికి తెలిపాడు. తర్వాత గణేష్ ఆ మెసేజ్ ఆ గ్రూప్ నుండి డిలీట్ చేశాడు. తర్వాత గణేష్ శ్రీనివాస్ రెడ్డిని ఎదురు పడినప్పుడు తన అమ్మ మరియు కుటుంబ సభ్యులు ఎందుకు తిట్టున్నావు అని అడిగాడు. శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ ప్రకారం ఆయన గణేష్ని గ్రామం వాట్సాప్ గ్రూప్లో ఎందుకు తిట్టావు అని ప్రశ్నించగా దానికి గణేష్ నా ఇష్టం, నేను ఆడియోలో ఏమి చెప్పాలో చెప్తాను, ఏమీ చేయాలో చేసుకో అని చెప్పి మరింత అశ్లీల్ భాషలో వాడాడు. తర్వాత ఒక రాయి తీసుకొని శ్రీనివాస్ రెడ్డి తల మీద కొట్టాడు. దానివల్ల రక్తం గాయాలైంది. ఈ సమయంలో గణేష్ మరియు చంద్రకళ కూడా శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతరుల చేత కొట్టబడ్డారు. తర్వాత 2 పక్షాల మధ్య గొడవ జరిగాయి. ఈ సందర్భంలో శ్రీనివాస్ రెడ్డి తల మీద బ్లీడింగ్ ఇంజూర్ అయి రక్తస్రావం జరిగింది. దీన్ని చూసి ఇతరులు గణేష్ని కూడా కొట్టారు. ఈ గణేష్ తన పిటిషన్లో శ్రీను, మధు, సతీష్ రెడ్డి, పవన్, కన్ని, శ్రీకాంత్ రెడ్డి మరియు నరేష్ అన్ని పేర్లు చెప్పాడు. గణేష్ నుండి డయల్ 100 కాల్ వచ్చింది. పోలీస్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. తర్వాత 2 పక్షాలు పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దానిపై కేస్ మరియు కౌంటర్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది. 18 అది ఇప్పుడు ఫస్ట్ పిటిషన్ గురించి మాట్లాడతారు. 18 రాత్రి 8:30 గంటల సమయంలో ఉండ్యాల శ్రీనివాస్ రెడ్డి ఏజ్ 42 కుమేరా గ్రామం రైతు ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన చెప్పిన ప్రకారం దేవాలయం జాతర సమయంలో క్యూ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు 2 మహిళలు చిలకేశ్వరి, చంద్రకళ ఎలియాస్ చాకలి కారెమ్మ మరియు బూరమ్మ లైన్ను దాటినికి ప్రయత్నించారు. వారిని ఆపగా వారు ఆయనని తిట్టుకొని వెళ్ళిపోయారు అని చెప్పాడు. తర్వాత బూరమ్మ బావ కుమారుడు సి గణేష్ గ్రామం వాట్సాప్ గ్రూప్లో అశ్లీల్ ఆడియో పోస్ట్ చేశాడు అని చెప్పాడు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.